ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజలో ఉంటుందని, పేద ప్రజల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అన్నారు. మండలంలోని తూర్పు ఖమ్మంపాడులో జరిగిన పోలేరమ్మ తల్లి కొలుపుల కార్యక్రమంలో ఆయన పాల్గొని పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసి టీడీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికార పీఠం చేపట్టిన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరించి వ్యవస్థలన్నిటినీ సర్వనాశనం చేశారన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి పథకం డబ్బులు వేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్ రెడ్డి తర్వాత ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి డబ్బులు వేశారని గుర్తు చేశారు. పేదలను ఉన్నత విద్యావంతులు చెయ్యాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారని, అందులో భాగంగా పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి వారికి బాసటగా నిలుస్తున్నారని డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల టీడీపీ అధ్యక్షులు కుర్రపాటి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోమపల్లి శ్రీను, వివిధ గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.